నమస్తే, వెల్కమ్ టు రణక్షేత్రం. ఆంధ్రప్రదేశ్ 2024 సార్వత్రిక ఎన్నికలు. ఏ పార్టీ గెలవబోతుంది? కొన్ని ప్రత్యేక నియోజకవర్గాల వైపే ఈసారి పెద్ద ఎత్తున ఇరు పార్టీల్లోనూ ఫోకస్. అదే గుంటూరు పార్లమెంటు పరిధిలో ఉన్న మంగళగిరి నియోజకవర్గం. మంగళగిరి చాలా ప్రతిష్టాత్మకం తెలుగుదేశం పార్టీకి. కారణం, చంద్రబాబు నాయుడు గారి కుమారుడు, మాజీ మంత్రి లోకేష్ ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించడం. 2019లో లోకేష్ ఓటమి పాలవడం, చాలా అవమానాలు ఎదుర్కోవడం, మరి 2024లో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలాలి అన్నది ఆయన వ్యూహం. ఈ నేపథ్యంలో మరి లోకేష్కి అడుగడుగున అడ్డకట్ట వేయాలి అన్నది వైసీపీ ఆలోచన. ఆ విధంగానే వాళ్ళు ముందుకు సాగుతున్నారు. ప్రధాన నియోజకవర్గాలు ఉన్నాయి, ఈసారి అందరి ఫోకస్ ఉన్నది. పులివెందులు అవనియండి, మంగళగిరి, పిఠాపురం, ఈ నియోజకవర్గాల మీదే ఎక్కువగా ఫోకస్ ఉంది. చంద్రబాబు నాయుడు గారి కుప్పం మీద కూడా వైనాట్ కుప్పం అని చెప్పి ప్రచారం జరుగుతున్న నేపథ్యం. మరి ఇందులో భాగంగా ఈసారి మంగళగిరిలో ఎవరు గెలబోతున్నారు? అసలు మంగళగిరి నియోజకవర్గ చరిత్ర ఏంటి? అక్కడున్న బలాబలాలేంటి? ఏ సామాజిక వర్గం ఓటర్లు అక్కడ ఉన్నారు? వాళ్ళు ఎవరికి మద్దతు తెలపబోతున్నారు? మంగళగిరిలో బలాబలాలు ఇప్పుడు ఎలా ఉన్నాయి ఓసారి పరిశీలిద్దాం. మంగళగిరి నియోజకవర్గ విషయానికి వస్తే ఇక్కడున్న మండలాలు మంగళగిరి, తాడేపల్లి, దుగ్గిరాల. ఇక్కడున్న ఓటర్లు పురుషులు 138,075 కాగా స్త్రీలు 1,48,458 మంది, ట్రాన్స్జెండర్లు 19, మొత్తం ఓట్ల సంఖ్య 2,86,552. ఇక రాజకీయ సామాజిక చరిత్ర విషయానికి వస్తే సిపిఐ నాయకుడు వేములపల్లి శ్రీకృష్ణ 2 సార్లు గెలిచిన నియోజకవర్గం ఇది. ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు, మురుగుడు హనుమంతరావు ఆళ్ళ 2 సార్లు ఇక్కడి నుంచి గెలుపొందారు. ఇక కాంగ్రెస్ 6 సార్లు, సిపిఐ 3 సార్లు, టీడీపీ వైసీపీ 2 సార్లు గెలిచిన ఘనత ఉన్న నియోజకవర్గం. ఇక రాజకీయ సామాజిక చరిత్ర విషయానికి వస్తే 7 సార్లు కమ్మ సామాజిక వర్గం, 5 సార్లు పద్మశాలి, 3 సార్లు రెడ్డి అభ్యర్థులు ఇక్కడి నుంచి విజయ పతాకాన్ని ఎగురవేశారు. గత ఎన్నికల్లో లోకేష్ ఓటమి ఈసారి మరింత ప్రతిష్టాత్మకం. సామాజిక ముఖ చిత్రం: పద్మశాలీలు 15%, కాపు 12%, ఎస్సీ 20%, యాదవ 9%, ముస్లిం 9% ఓటర్లుగా ఈ నియోజకవర్గంలో ఉన్నారు. ఇక 2014 ఎన్నికల ఫలితాల విషయానికి వస్తే 2014లో రాష్ట్ర విభజన తర్వాత మంగళగిరి వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. వైఎస్ఆర్సీపీ నుంచి ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఇక్కడ బరిలో ఉన్నారు. ఆయనపై ప్రత్యర్థి గంజి చిరంజీవి 2014లో పోటీలో ఉన్నారు. అయితే ఆళ్ళ రామకృష్ణారెడ్డికి 88,977 ఓట్లు పోలుగాగా గంజి చిరంజీవికి 88,965 ఓట్లు పోలేని కేవలం రికార్డు బ్రేక్ చేసే విధంగా 12 ఓట్లతో ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఇక్కడ విజయాన్ని సాధించడం ఆనాటి ఎన్నికల్లో సంచలనాలు రేపింది. మరి 2019లో ఏం జరిగింది? 2019 విషయానికి వస్తే ఈసారి కూడా వైఎస్ఆర్సీపీఏ ఇక్కడ విజయ కేతనాన్ని ఎగురవేసింది. అయితే లోకేష్ 2019లో ప్రత్యక్ష ఎన్నికల్లో ఆయన బరిలో ఉన్న ఓటమి పాలయ్యారు. ఇది చాలా కీలకం. లోకేష్నే ఓడించిన ఘనత ఆళ్ళ రామకృష్ణారెడ్డిదంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆర్కే మరి 2019లో ఆళ్ళ రామకృష్ణారెడ్డికి వచ్చిన ఓట్లు చూస్తే 1,08,464 కాగా నారా లోకేష్కి వచ్చిన ఓట్లు 1,03,127. అయితే 5,337 ఓట్లతో మళ్ళీ ఆర్కే ఇక్కడ విజయాన్ని సాధించారు. ఇక ఈసారి బరిలో ఉన్న అభ్యర్థులు ఎవరు? ఈసారి వినూత్నంగా ఆర్కే వైపు కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మహిళా అభ్యర్థిని లోకేష్ మీద ప్రయోగిస్తున్నారు. ఆమె మురుగుడు లావణ్య. ఈసారి కూడా బరిలో నారా లోకేషే మంగళగిరి నుంచి ఉన్నారు. ఈసారి తన సత్తా చాటాలి అంటూ కృత నిశ్చయంతో స్ట్రాంగ్గా క్యాంపెయిన్ చేస్తున్నారు. ఇక వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మురుగుడు లావణ్య విషయానికి వస్తే సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్కేని కాదని లావణ్యనే ఇక్కడ అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ బరిలో ఉంచింది. మంగళగిరి మీద పట్టున్న 2 కుటుంబాల ప్రతినిధి తల్లి కాండ్రు కమలకుమారి మాజీ మున్సిపల్ చైర్పర్సన్, 2009 ఎమ్మెల్యే.
ఇక మామ మురుగుడు హనుమంతరావు మాజీ మున్సిపల్ చైర్మన్, మురుగుడు 1999 2004లో ఎమ్మెల్యే, మంత్రి, ఇప్పుడు ఎమ్మెల్సీ. ఇక బలమైన పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన ఆమె లావణ్య. ఇక తెలుగుదేశం అభ్యర్థి విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు కొడుకు, ఎన్టీఆర్ మనవడు, 2013లో పార్టీలో చేరిక, జాతీయ ప్రధాన కార్యదర్శి హోదా, 2017లో శాసన మండలి సభ్యత్వం, మంత్రి పదవి చేపట్టిన హిస్టరీ. ఇక 2019లో తొలిసారి మంగళగిరిలో పోటీ చేసి లోకేష్ ఓటమి పాలయ్యారు. ఇక ఇప్పుడు మళ్ళీ అదే మంగళగిరి నుంచి బరిలో ఉన్నారు. ఇక ప్రధాన అంశాల విషయానికి వస్తే గత 5 ఏళ్లలో మంగళగిరి మీద పెట్టిన ప్రత్యేక దృష్టి వలన లోకేష్ తన గెలుపు పట్ల ధీమాతో ఉన్నారు. ప్రత్యర్థి మొదటిసారి ఎన్నికల బరిలో ఉండడం లోకేష్కు ప్లస్ పాయింట్గా భావిస్తున్నారు. ఇక వైసీపీ అభ్యర్థి ఎంపికలో నిర్ణయాల మార్పు గందరగోళం మైనస్ అయ్యే అవకాశం. వైసీపీ అభ్యర్థి బలమైన పద్మశాలి సామాజిక వర్గం కావడం, బలమైన రాజకీయ కుటుంబాలకు చెంది ఉండడం ప్లస్ పాయింట్గా ఆ వర్గీయులు భావిస్తున్నారు. అయితే ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ లోకేష్ విజయం సాధించాలి. 5 సంవత్సరాల నుంచి కూడా ఆయన పూర్తి స్థాయిలో నియోజకవర్గం వైపే పట్టు సాధించడం కూడా ప్లస్ పాయింట్గా పొత్తు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. చాలా ప్రతిష్టాత్మకంగా ఈసారి జరుగుతున్న మంగళగిరి ఎన్నికల్లో మరి ఎవరి వైపు ఇక్కడ ప్రజలు మొగ్గు చూపిస్తారన్నది చాలా కీలకంగా ఈ ఎన్నికల్లో మారనున్న అంశం.